ఏపీ 10థ్ క్లాస్ 2025 సంవత్సరం మనకు సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, దానికి సంబంధించి మనకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ముందు రీకౌంటింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా! ఇక్కడ చూడండి 10 మూల్యాంకనం ఏదైతే మనకు రీకౌంటింగ్ ఉంది కదా! 30 మంది విద్యార్థులకి పెరిగిన మార్కులు అనేది ఇచ్చారు. సో, ఒక్కొక్కరికి అదనంగా 51-80 మార్కులు అయితే వచ్చాయన్నమాట. మొత్తంగా 11,000కి పైగా జవాబు పత్రాల్లో మనకు వ్యత్యాసం అనేది ఇవ్వడం జరిగింది. సో, మెయిన్‌గా ఇక్కడ ఏవైతే పేపర్ వాల్యుయేషన్ అయితే ఉంటుందో, సో, ప్రతి పేపర్‌నైతే మనకు ముగ్గురు ఉపాధ్యాయులు చూసిన అనేది ఇచ్చారు. సో, మనకు చూసినా సరే ఇక్కడైతే మనకు తప్పిదాలైతే జరిగాయి. సో, దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏవైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది సో, ప్రతి పేపర్‌నైతే మనకు ముగ్గురు ఉపాధ్యాయులైతే కరెక్షన్ అయితే చేయనున్నారు. ఈసారి అయితే మనకు పేపర్ వాల్యుయేషన్ అయితే ఏదైతే ఉందో సప్లీకి సంబంధించి చాలా కేర్‌ఫుల్‌గా అయితే చేస్తారనమాట. మీరు ఎంత రాస్తే కరెక్ట్‌గా అంత మార్కులైతే వేయడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి ఇప్పటివరకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్‌గాను ఇక్కడున్న ఆర్టికల్‌లో తప్పిదాలు వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ ఐటీలో దరఖాస్తుకైతే మళ్ళీ మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, జూన్ 5 నుంచి 10థ్ వరకైతే ఉంది. సో, సప్లీకి సంబంధించి మనకి ఇప్పుడు ప్రెజెంట్ పేపర్ వాల్యుయేషన్‌తో స్టార్ట్ అవుతుందనమాట. వన్స్ మీకు మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే 30తో అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. సో, ఇంకేవైతే రిమైనింగ్ వొకేషనల్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఓఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేవి అవి కూడా కంప్లీట్ అయిపోతే మనకు రిజల్ట్స్ సంబంధించి ఎప్పుడనేది ఒక అప్డేట్ అయితే ఇస్తారు. న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో వన్స్ మీకు అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక్కడ నుంచి పేపర్ వాల్యుయేషన్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా అంటే స్ట్రిక్ట్ కాదు. మాక్సిమం అయితే ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్‌గా రాసారా లేదా అనేది ఒకటికి 2, 3 సార్లు చెక్ చేసి మరి మనకైతే ఒక వాల్యుయేషన్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఇంతకుముందు రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు వాటిలో కూడా చాలా వరకైతే మనకు లాసెస్ అయితే చూసారు ఇక్కడ. చూడండి చాలా వరకు అదే అప్డేట్ ఇచ్చారు. సో, అందుకు కేర్‌ఫుల్‌గా పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా టెన్షన్ పడకండి. ఈసారి ఎంతమంది పాస్ అయిపోతారు అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.